అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేవస్థానంలో ఈరోజు క్యూ లైన్ల ఏర్పాటు, భక్తుల భోజన సౌకర్యం, వాలంటీర్లు, అదేవిధంగా పార్కింగ్ స్థలము, తాగునీటి గురించి, ఉచిత వైద్య సదుపాయాలు, రవాణా సౌకర్యము, సెక్యూరిటీ పరమైన చర్యలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, కాలక్షేపానికి భక్తులకు చేసేటువంటి వినోద కార్యక్రమాలు, విద్యుత్ ఏర్పాట్లు, శానిటేషన్, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా వారితో ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఏదైనా ఇతర రాష్ట్రాల నుంచి, అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, తెలంగాణ, చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా వేలాదిగా భక్తులు వస్తున్నటువంటి సమయంలో అక్కడ నుంచి వచ్చే భక్తులకు, అతిథులకు అందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పించాలి, ఏ లోపాలు రావద్దనే ఉద్దేశంతో ఈరోజు అధికారులందరూ కూడా సమీక్ష చేసుకొని జరపడం జరిగింది. ఆ సదుపాయాల్లో భాగంగా భక్తులకు అందరికీ కూడా అనేక ఈ యొక్క ఇబ్బందులు లేకుండా కలగజేస్తాము. వచ్చినటువంటి భక్తులు, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ ఒక మనవి, ఎందుకంటే మీరందరూ కూడా దిన్నము మనము శివరాత్రి పండుగకు వస్తూ ఉంటాం, పోతూ ఉంటాము. ఏదైతే ఉన్నారో మీరందరూ కూడా స్థానికులం అనేటువంటిది భావం లేకుండా మీరు ఒక భక్తుల మాదిరిగా, బయటి వాళ్ళ మాదిరిగానే అని ఆలోచన చేసుకొని క్యూ లైన్లలో వచ్చి వారికి సహకరించాలని చెప్పి దేవస్థానం వారికి, అదేవిధంగా పోలీస్ శాఖకు, మిగతా వారికి కూడా మీరు సహకరించాలని చెప్పి కూడా ఈ చుట్టుపక్కల బనగానపల్లె మండల ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన కార్యకర్తలు కానీ, అభిమానులందరూ మీరు కూడా ఒక వాలంటీర్గా తయారై ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా, ఎన్నోసార్లు మనం కూడా చూస్తూ ఉంటాం, రైళ్లలో దొబ్బుకొని పోతూ ఉంటారు, వెనకుండా వాళ్ళేమో తిడుతూ ఉంటారు. మేము ముందు లైన్లో ఉన్నాం కదా, ఆయన వెళ్ళిపోయినాడు, ఈయన పోయినాడు, ఇవన్నీ కూడా సమస్యలు వస్తాయి, మనకు చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మనం అందరూ మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిపి ఇక్కడ నభూతో నభవిష్యత్తు అన్నట్టుగా జరపాలని చెప్పి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా జరిపి తీరుతామని చెప్పి విలేకరులకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా టోల్ గేట్ కూడా తీసేసాం. ఆ 3 రోజులు టోల్ గేట్ దగ్గర కూడా దాదాపుగా 20 లక్షల రూపాయలు నష్టం అంటున్నారు. కానీ ఏది ఏమైనా భక్తులు ముఖ్యం మాకు, వారి మనోభావాలు దెబ్బ తినకూడదు అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా శ్రీశైలంలో తీసేయారు. ఫస్ట్ టైం కదా శ్రీశైలం కూడా, ఎందుకంటే మంత్రిగా నేను అక్కడ చూశాను కాబట్టి ఇక్కడ కూడా తీయాలని మా వాళ్ళకైతే కొద్దిగా బాధగానే ఉంది. పైన 20 లక్షల రూపాయలు పోతుందని. భక్తుల మనోభావాల కంటే భక్తులు దాతల ఈశ్వరుడు కావాలంటే ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాడు, ఏదో సమయంలో భగవంతుడు ఇస్తాడు, ఇబ్బంది లేదు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏసీ సిస్టమ్ కూడా కరెక్ట్గా లేదు, అదంతా కూడా పని చేయకుండా పాడుపడిపోయింది. దానికి సంబంధించిన ఏసీకి సంబంధించినటువంటిది దాదాపు 15-20 లక్షలు ఏదో చెప్పినారు ఇందాక. ఆ 15 లక్షల రూపాయలు కూడా నా సొంత ఖర్చులతో ఆ యొక్క ఏసీని కూడా బ్లోయర్ సిస్టమ్ అదంతా లేకుండా కొత్త టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీతో దాన్ని కూడా ఈ 2-3 రోజుల్లో ఫిట్ చేయాలని చెప్పి కూడా ఆదేశిస్తా ఉన్నాను. అది కూడా ఇప్పుడు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో ఇంజనీరింగ్ వారికి. అది కూడా 3 కేజీలోన ఏసీ విభాగాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అధికారులకు, గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, భక్తులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.